హలో, ఒకసారి ఊహించుకోండి, మన భూమి మీద 71% సముద్రాలే ఉన్నాయి. కాని ఆ నీటి అడుగున అసలు ఏముందో, ఎలాంటి జీవసంపద దాగి ఉందో మనకు తెలిసింది చాలా అంటే చాలా తక్కువ. ఈరోజు మనం ఈ అతిపెద్ద లోపాన్ని సరిదిద్దడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రయత్నం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఓకే, ఈరోజు మన చర్చలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. 1. సముద్ర జీవ వైవిధ్యంలో ఉన్న సంక్షోభం. 2. గ్లోబల్ టాక్సానమీ క్రైసిస్. 3. ది ఓషన్ సెన్సస్ ఎంట్రీ. 4. అన్వేషణకు సంబంధించిన 4 పిల్లర్స్ లేదా 4 మూలస్తంభాలు. ఇక చివరిగా ది సైబర్ బయోడైవర్సిటీ సిస్టమ్. సరే, ముందుగా విభాగం 1, ది మ్యారైన్ బయోడైవర్సిటీ క్రైసిస్, అంటే సముద్ర జీవ వైవిధ్యం ఎదుర్కొంటున్న సంక్షోభం. అసలు ప్రాబ్లం ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ నిజమేంటంటే, సముద్రంలో సుమారు 1 నుంచి 2 మిలియన్ల జీవజాతులుంటే వాటిలో ఏకంగా 75 నుండి 90% జీవుల గురించి మనకు ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. అవును, మీరు విన్నది నిజమే. సముద్రం అడుగునున్న ప్రతి 10 జీవుల్లో 8 లేదా 9 జీవులకు మనం ఇంకా కనీసం పేరు కూడా పెట్టలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరం కదా. అసలు సముద్రంలో ప్రాణికోటి ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఇది చూస్తే అర్థమవుతుంది. పరిణామక్రమం ప్రకారం చూసుకుంటే మొత్తం 33 జంతువర్గాల్లో లేదా ఫైలాల్లో దాదాపు 15 ఫైలాలు కేవలం సముద్ర వాతావరణంలోనే బతుకుతాయి. ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న టీనోఫోరా లాంటివి భూమిమీద కాని మంచినీటిలో కాని అసలు కనిపించవు. దీన్ని బట్టి భూమిమీద కన్నా సముద్రంలోనే డైవర్సిటీ ఎంత లోతుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం ఇప్పటికే సుమారు 40% పడిపోయిందనే అంచనా. అలాగే దాదాపు 11 నుండి 46% సముద్ర జీవులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. అసలు సముద్రంలో ఏ జీవులున్నాయో చెప్పే ప్రాథమిక సమాచారం, అంటే బేస్లైన్ టాక్సానమీ మన దగ్గర లేకపోతే పర్యావరణం ఎంతలా దెబ్బతింటోందో మనం ఎలా ట్రాక్ చేయగలం? చేయలేం కదా. అంటే మనకు తెలియని జీవులు మనకు తెలియకుండానే కనుమరుగైపోతున్నాయన్నమాట. ఇక విభాగం 2, ది గ్లోబల్ టాక్సానమీ క్రైసిస్. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ టాక్సానమీ సంక్షోభమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణం ఇంత వేగంగా దెబ్బతింటుంటే మన మెరీన్ సైన్స్ ఎందుకు సైలెంట్గా ఉంది? ఎందుకు పోటీపడలేకపోతోంది? దానికి సమాధానమే ఇది. కొత్త జీవజాతులను గుర్తించి వాటి గురించి వివరించే స్పీడ్ 1840ల కాలం నుండి ఇప్పటివరకు ఏమాత్రం పెరగలేదు. దాదాపు అలా స్థిరంగా ఉండిపోయింది. మనమింక పాతకాలపు పద్ధతులనే పట్టుకులాటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఒక కొత్త సముద్రజీవిని కనుక్కొని దాన్ని బయటకు తీసినప్పటి నుండి దానిపై పూర్తిగా పరిశోధన చేసి ఇదిగో ఇది కొత్త జాతి అని అధికారికంగా ప్రకటించడానికి సగటున 13.5 సంవత్సరాలు పడుతోంది. వాతావరణం ఇంత వేగంగా మారిపోతున్న ఈ కాలంలో ఒక జీవిని గుర్తించడానికి దశాబ్దానికి పైగా సమయం తీసుకుంటే ఆ జీవులను మనం కాపాడుకోవడం దాదాపు అసాధ్యమే. సో ఇక్కడ మనం 2 వేర్వేరు శాస్త్రీయ విధానాల గురించి తెలుసుకోవాలి. మొదటిది ఎవల్యూషనరీ టాక్సానమీ. ఇది జీవుల పరిణామక్రమాన్ని చాలా డీప్గా స్టడీ చేస్తుంది. దీనికోసం జీవి యొక్క పూర్తి లక్షణాలు, కంప్లీట్ జీనోమ్ డేటా కావాలి. అందుకే ఇది చాలా టైం తీసుకుంటుంది. రెండోది ఎకోలాజికల్ టాక్సానమీ. ఇది స్పీడ్ మీద ఫోకస్ చేస్తుంది. తక్కువ లక్షణాలు, ఈ డిఎన్ఏ మరియు బార్కోడింగ్ లాంటి మోడర్న్ టెక్నిక్స్ వాడి జీవులను ఫాస్ట్గా గుర్తిస్తారు. ఇప్పుడున్న ఈ బయోడైవర్సిటీ క్రైసిస్ను తట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా ఈ ఫాస్ట్ అప్రోచే. రైట్, ఇప్పుడు విభాగం 3లోకి ఎంటర్ అవుదాం. ఎంటర్ ది ఓషన్ సెన్సస్. దశాబ్దాలుగా ఉన్న ఆ స్పీడ్ బ్రేకర్ను బద్దలు కొట్టడానికే పుట్టింది ఈ ఓషన్ సెన్సస్. జపాన్కు చెందిన నిప్పాన్ ఫౌండేషన్, అలాగే యూకేకు చెందిన నెక్టన్ ఫౌండేషన్ కలిసి ప్రారంభించిన ఒక భారీ వ్యూహాత్మక సైన్స్ మిషన్ ఇది. సముద్ర జీవుల గుర్తింపును స్పీడప్ చేయడమే దీని మెయిన్ టార్గెట్. నిజంగా చెప్పాలంటే గ్లోబల్ సైన్స్లో పర్యావరణ పరిరక్షణలో ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. అయితే ఈ మిషన్ పని కేవలం కొత్త జీవులను కనిపెట్టడమే కాదు సుమా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, సంస్థలతో కలిసి సైన్స్ని డెవలప్ చేయడం, వచ్చిన నాలెడ్జ్ను అందరికీ సమానంగా, ఈజీగా దొరికేలా చూడటం కూడా దీని బాధ్యతే. ఆ 19వ శతాబ్దపు నెమ్మదైన పద్ధతులకు గుడ్ బై చెప్పేసి అందర్నీ కలుపుకుని ఒక మోడర్న్ విధానంలో ఈ జీవవైవిధ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడం దీని స్పెషాలిటీ. ఇక విభాగం 4, 4 పిల్లర్స్ ఆఫ్ డిస్కవరీ. ఈ అన్వేషణకున్న 4 మూలస్తంభాలేంటో చూద్దాం.
ఓషన్ సెన్సస్ తమ గ్లోబల్ స్ట్రాటజీని ఒక 4 స్ట్రాంగ్ పిల్లర్స్పై నిలబెట్టింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే 1 డిజిటైజేషన్, అంటే డేటాను అందరికీ అందుబాటులో ఉండేలా సైబర్ టాక్సానమీగా మార్చడం. 2 న్యూ టెక్నాలజీస్, ఏఐ, ఈడిఎన్ఏ, 3D ఇమేజింగ్ లాంటివి వాడటం. 3 కెపాసిటీ డెవలప్మెంట్, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో స్కిల్స్ పెంచడం. మరియు 4 ఎక్స్పెడిషన్స్, అంటే ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని సముద్రపు లోతుల్లోకి అన్వేషణ కోసం యాత్రలు చేయడం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ టర్మ్ ఉంది. అదే డిజిటల్ లైఫ్ ఫామ్ లేదా డిఎల్ఎఫ్. అసలిదంటే ఏంటంటే, ఒక కొత్త జీవి దొరకగానే దానికి ఫార్మల్గా పేరు పెట్టడానికి ముందే దాని హై రెజల్యూషన్ ఫోటోలు, డిఎన్ఏ సీక్వెన్సులు, పర్యావరణ డేటా ఇవన్నీ కలిపి ఒక డిజిటల్ ఫైల్గా క్రియేట్ చేస్తారు. దాన్ని డిఎల్ఎఫ్ అంటారు. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 13.5 ఏళ్ల టైం గ్యాప్ను కవర్ చేయడానికి ఈ టెక్నిక్ ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుందన్నమాట. ఇక టెక్నాలజీ పరంగా చూస్తే జీనోమ్ స్కిమ్మింగ్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈ పద్ధతిలో చాలా వేగంగా, తక్కువ కవరేజ్తో జన్యు విశ్లేషణ చేస్తారు. పాత పద్ధతుల్లా నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జంతువుల న్యూక్లియర్ మరియు మైటోకాండ్రియల్ జీన్స్ను అనలైజ్ చేసి ఆ జీవి ఏంటి అనేది ఫీల్డ్లోనే ఫాస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా కనిపెట్టేయవచ్చు. ఇక్కడ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ మిషన్ కేవలం ధనిక దేశాలకే పరిమితం కాలేదు. అల్ప మధ్య ఆదాయ దేశాలపై, అంటే ఎల్ఎంఐసీలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా దేశాల్లోనే లోకల్గా బయోడైవర్సిటీ సెంటర్లను పెట్టి అక్కడి వాళ్లకే ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల కేవలం బయటివాళ్లే వచ్చి రీసెర్చ్ చేసుకుని పోయే హెలికాప్టర్ సైన్స్ కల్చర్ పోయి, సైన్స్ అనేది అందరికీ సమానంగా దక్కాలనే లక్ష్యం నెరవేరుతుంది. ఇక మన లాస్ట్ సెక్షన్, విభాగం 5, ది సైబర్ బయోడైవర్సిటీ సిస్టమ్. అసలు సముద్రం అడుగున కలెక్ట్ చేసిన ఆ రా డేటా అంతా మన ప్రపంచానికి ఉపయోగపడే నాలెడ్జ్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. యాత్రల ద్వారా సేకరించిన డేటా నేరుగా సైబర్ బయోడైవర్సిటీ సిస్టంలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ విశేషమేంటంటే, ఈ డేటా అంతా ఫేర్ ప్రిన్సిపల్స్కు, అంటే ఫైండబుల్, యాక్సెసబుల్, ఇంటరాపరబుల్ మరియు రీయూజబుల్ అనే స్టాండర్డ్స్కు కట్టుబడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా ఈ డేటాను ఈజీగా వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ పనిచేయడానికి 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, డిజిటైజేషన్ అండ్ డేటా స్టేజింగ్. ఇందులో డేటా క్వాలిటీని చెక్ చేసి స్టాండర్డైజ్ చేస్తారు. సెకండ్, డేటా ప్రాసెసింగ్. ఇక్కడ క్లౌడ్ ద్వారా ఆ డేటాను విశ్లేషిస్తారు. థర్డ్, డిజిటల్ ఎక్స్చేంజ్, అంటే రెడీ అయిన డేటాను ఓబీసీస్ లాంటి గ్లోబల్ డేటాబేస్లకు పంపుతారు. ఇక లాస్ట్ స్టెప్, డిజిటల్ ఇంక్యుబేటర్. ఇది పర్ఫెక్ట్ స్టోరేజ్ లేని డేటాను సేఫ్గా ఉంచుతూ కొత్త టెక్నాలజీల డెవలప్మెంట్కు హెల్ప్ చేస్తుంది. ఈ స్మార్ట్ చైన్ ప్రాసెస్ వల్ల పర్యావరణ డేటా చాలా భద్రంగా ఉంటుంది. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం ఆలోచించాలి. సముద్రంలో దాగి ఉన్న ఆ అపారమైన, మనకు ఏమాత్రం పరిచయం లేని జీవసంపదను ఈ ఓషన్ సెన్సస్ ద్వారా పూర్తిగా రికార్డ్ చేస్తే ఏమవుతుంది? భవిష్యత్తులో మన సముద్రాల రక్షణ విధానాలు, అలాగే గ్లోబల్ మ్యారిటైమ్ గవర్నెన్స్ పూర్తిగా రూపుదిద్దుకుంటాయా? ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14, అదేనండి లైఫ్ బిలో వాటర్, లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఎలాంటి గేమ్ చేంజర్గా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇది నిజంగా మన భవిష్యత్తును మార్చే ఒక పెద్ద అడుగు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.